మిత్రులందరికీ వచ్చిన వారికి అంతా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే గత ఒక నెల రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విభేదాలని గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాం. నా పేరు కేవి చలపతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టక ముందు నుంచి ముగ్గురు వ్యక్తులు ఇదే మొన్న నా తమ్ముడు సూర్యనారాయణ నేను జెండా పుట్టక ముందు నుంచి వచ్చినామంటున్నాడు కదా, ఆ వ్యక్తిలో నేనొక్కరిని. కానీ అటువంటి మాటలు అటువంటి వ్యక్తిని ఈరోజు నిన్న మొన్నలో గోబ్యాక్ అనే మాత్రాన ఏమి కాదు. నీకు తెలుదా? పోనీ వైవిఆర్ అన్న కోసం వెంకటరామరెడ్డి అన్న కోసము మొత్తము పార్టీ నేను మీకు చూపిస్తా. పార్టీ పుట్టకమో ముందు నుంచి జెండా మాలమానాడు తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే వైఎస్ఆర్ కను మాలోడు అంటే ఇది కాబట్టి జెండా పుట్టుక నుంచి జెండా పుడితేనే సంతోషపడి టపాకాయలు కాల్చిన వాళ్ళం మేము. ప్రతి ఒక్క పేపర్ చూపిస్తాం వెంకటరామరెడ్డి అన్న గారికి. మేము వెంకటరామరెడ్డి అన్న గారిని ఎక్కడా కించపరచలేదు. మేము అతను ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకున్నాము. కానీ అతను ఎమ్మెల్యేగా ఉండాలని ఫస్ట్ దూరం ఓడిపోతే నీకు ఓడిపోయిన తర్వాత ఈ పొద్దు నీ ఎంట ఎవరున్నారో ఇన్ఛార్జీలుగా పామిడి మండలం ముఖ్య నాయకులను ఎవరు పెట్టుకున్నారో ఆ ఓడిపోయిన తర్వాత టీడీపీ లేకపోలేదా? టీడీపీ లేకపోయి వాళ్ళంతా పని చేసుకోలేదా? వాళ్ళు టీడీపీలో ఉన్నా కానీ వైవిఆర్ అన్న ఎమ్మెల్యే కోసము వీరన్న కృషి పడినది తెలుదా? గెలుపు కోసం ఎంత కష్టపడినాడు. మళ్ళా ఈ నాయకులంతా ఎక్కడున్నారు? ఉన్నారా? అప్పుడు లేరు కదా. మళ్ళా గెలిచిన తర్వాత వైవిఆర్ అన్న గారు నీ కోసం మేము ఎప్పుడూ ఎంటుంటాం, వీరన్న ఎంట మేముంటాము, మీ ఎంట వీరన్న గారు ఉంటారు. మళ్ళా నువ్వు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 ఏళ్ళకి నువ్వు గెలిస్తేనే ఎవరో ధర్మారంలో ఉన్న వ్యక్తిని రూపేష్ రెడ్డిని ఇన్ఛార్జ్ పెట్టావు. ఏం సంబంధం రూపేష్ రెడ్డికి పామిడి మండలం ఇన్ఛార్జికి? పామిడి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరా? బుల్లి వెంకటరామరెడ్డి ఉన్నాడు, పాలన్ కాపు వర్గానికి చెందిన నారాయణ రెడ్డి అన్న గారు ఉన్నారు. మళ్ళా ఆ వ్యక్తులకు నువ్వు ఇన్ఛార్జ్ ఎందుకు లేదు? రూపేష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు? నువ్వు దేనికోసం ఇచ్చావు? రూపేష్ నీ బంధువులనే ఆ వ్యక్తిని పెట్టినప్పటి నుంచే కదా నీకు ఈ భేదాలు వచ్చిండేది. మళ్ళా ఆ గెలుపు కోసం వీరన్న కష్టపడలేదా? నువ్వు గెలిచిన తర్వాతనే కదా వీరన్నను పక్కకు పెట్టిండేది. ముక్కు మగం తెలియన రూపేశ్వరుని తెచ్చి ఇన్ఛార్జ్ పెడితివి. మళ్ళీ ఈ పామిడి మండలంలో నీ కోసము బీసీలు ఎస్సీలు పక్కన పెట్టు, నీ రెడ్డి సామాజిక వర్గంలో కష్టపడలేదా? మండలంలో ఎద్దలపల్లిలో రామచంద్ర రెడ్డి కష్టపడలేదా? ఎంతమంది లేరు? పాలెం నారాయణ రెడ్డి లేరా? కాపు వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళని ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టుకోకుండా రూపేష్ రెడ్డి పెట్టావు? అది అలిగేషన్ వస్తేనే నీ బంధువైన నీ బామార్దిన సడ్డుకున్నో జానకిరామరెడ్డిని పెట్టినావు. పెట్టుకో, ఎవరు వద్దన్నారు? మరి అది పెడితేనే మా అన్న చినకేశ్వరెడ్డి అని తెచ్చి పార్టీలో చేసినాం. మేము చేసినందుకే తప్పు పట్టినామా? తప్పు పట్టలేదు కదా. ఎవరికి పని చేసినారు? నీ ఓటమికి కారణంగా ఛాలెంజ్ చేసినారు నిన్ను ఓడించడానికి. ఈ పొద్దు నీ వర్గం కాబట్టి పార్టీలో చేర్చుకోలేదా? మరి ఈ పొద్దు ముఖ్యమైన జనసేన పార్టీ అధినేత గుత్తి మండలానికి అతనికి టికెట్ వస్తే నీకు పని చేస్తారా? ఈ మండలంలో మైన్ ఇన్ఛార్జ్ అని చెప్తున్నా నేను. పని చేస్తారా? అదే మధుసూదన్ అన్నకి జనసేన పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారనుకో, నిన్ను పక్కన పెట్టి ఈ మండలంలో మైన్ నువ్వు ఎవరైతే నా బంధువుల నా ఒకే అనుచరులు అనుకుంటున్నావో ఒక్క నిమిషం కూడా నీ దగ్గరకు ఉండకోకుండా అక్కడ పోయి పని చేస్తారు. మళ్ళా వీరన్న యాపద్దన్న అట్లా పని చేశాడా? నీకోసమే కదా పని చేసుకుంటూ వచ్చిండేది. మళ్ళా నువ్వు యాడ ఎదుగుతాడో యాడ ఎమ్మెల్యే ఎవరన్నా ఆ రోజే ఇంకా నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోరుకోకముందే వీరన్నకి ఎంపీ టికెట్ ఆఫర్ చేయలేదా? మళ్ళీ నువ్వేమన్నా ఆఫర్ చేసినావా ఎంపీ టికెట్? అధిష్టానమే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేసినారు కదా, రెడ్డి గారే. నువ్వెందుకు ఇంత ఈర్షపడుతున్నావు? ఓన్లీ ఈ కాన్ఫరెన్స్ లో గుంటకల్ కాన్ఫరెన్స్ లో బీసీ కాన్ఫరెన్సీ, మరి బీసీ కాన్ఫరెన్స్ నీ దగ్గర పెట్టుకో, చిన్నబావన్నని పెట్టుకో, ఇంకోటిని పెట్టుకో. ఎవరు అందరూ ఆశిస్తారు కదా ఎదగాలని ప్రతి ఒక్కటని. వాళ్ళని దగ్గర పెట్టుకొని పని చేసుకున్నా నిన్నెవరు ఇవేది లేదు కదా. నువ్వు మారెడ్డివి, నీ వెదుగుదలకి నువ్వు ఎమ్మెల్యే కాలని ఎంతో కష్టపడినారు.
ఈ పొద్దు నీ వెనకాల ఉండే వాళ్ళంతా యాపొద్దన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారా? లేదు కదా, బల్ల కొద్ది చెప్పు. కానీ ఇదే గుంటకల్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టినారంతా, గుత్తిలోనో గుంటకల్లోనో. ముస్తూరు భాస్కర్ నాకు తెలుదా చైర్మన్ కావాలని? మళ్ళీ ఆయన్ని ఎంత నష్టపోయినాడు? చిన్నబాబన్న చైర్మన్ పదవి ఇస్తానని ఎంత నష్టపోయినాడు? అది తెలుదా? వాళ్ళకి మోసం చేయలేదా బీసీలకి? ఇదే మల్లయ్య యాదవ్ గారికి సర్పంచ్ ఇస్తానని గుత్తిలో, మల్లయ్యకి తెలుదా? నేను ప్రెస్ మీట్ పెట్టినాడు, దమ్ముల మీద చేసుకొని చెప్పమను. వైవీఆర్ అన్న న్యాయం చేసినాడా మీకు? బీసీ కాన్సెప్ట్ అంటేనే బీసీలకే మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇది ఈ విధంగా చేసుకుంటుంటే మేము ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలో వైవీఆర్ అన్న ఎమ్మెల్యే కావాలని ఇంకా కోరుకుంటున్నాము. నువ్వు మమ్మల్ని దూరం చేస్తున్నావు, వీరాన్నని దూరం చేస్తున్నావు. పోనీ వీరాన్నకి ఈ ప్రతి ఒక్కరు ఈరోజు పామిడి మండలంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎమ్మెల్యేకి వైవీఆర్ అన్న ఇప్పించినారంటున్నారు. చిటికేసి చెప్తున్నాం కార్యకర్తలుగా. కసాపురం పక్కలోనే ఉంది. మీ ఫ్యామిలీ వీరాన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో వద్దాం వీరాన్నని. మీరు ఏమన్నా ఒక లెటర్ ప్యాడ్ వీరాన్న కోసము ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇప్పించేకి మీరు ఒక జగన్మోహన్ రెడ్డికి లెటర్ ప్యాడ్ ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? మధుమోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి అన్న గారు, సజ్జల రామకృష్ణ అన్న గారు నువ్వు పోయి చెప్తే అయిపోయింది కాదు. వీరన్న పేరు వచ్చిందంటే అప్పుడు నువ్వు ఒక లెటర్ ప్యాడ్ నా పేరు కోసం రావాలని నువ్వు ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చావు. ఇది రాకముందే కదా నువ్వంతా మాట్లాడిండేది. ఎక్కడన్నా నువ్వు నీ ఓటమి కోరుకుండే వాళ్ళని నువ్వు దగ్గర పెట్టుకుంటున్నావన్నా? మేమైతే నిన్నెప్పుడూ వ్యతిరేకిలేదు. నీ గెలుపు కోసం మేము పని చేయాలనుకుంటున్నాము. కానీ మీరు మమ్మల్ని దూరం చేసి ఏదో చిల్లరలతో 4 మాటలు అనిపించే అయ్యోరో బబ్బులు అంటే గో బ్యాక్ అంట. ఏంది గో బ్యాక్ అన్నా? మేము ఎప్పుడన్నా అన్నామా గో బ్యాక్ అని? ఆ బబ్బులు అతను నిన్నన్నా మా వారం ముందర చిన్నకేశ్వరెడ్డి వీరన్న కోసం మేమున్నాం ప్రత్యేక సాక్షి. చిన్నకేశ్వరెడ్డి అన్న కోసం నాకు మాటలని 1 లక్ష రూపాయలు సాయం చేయండి అన్నాడు. కాదో లేదో అడుగు బబ్బులు అతన్ని. వారం కిందట పెళ్లి ముందు అన్న అన్నాడు బబ్బులు నాకు పెళ్లి ఉంది అని. చిన్నకేశ్వరెడ్డి తిట్టినోళ్ళే ఈడ ప్రెస్ మీట్ పెడితే ఏందన్నా? వీరన్న ఎప్పుడన్నా మమ్మల్ని పెట్టమన్నాడు అట్లా ఒకరి మీద? కానీ వీరన్న గురించి ఒక తూరి తెలుసుకోండి. ఎవరు నాయకుడు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరు పని చేస్తున్నారు, పార్టీకి ఎవరు ద్రోహం చేస్తున్నారు కనుక్కోండి. పార్టీకి పని చేయకోకుండా వాళ్ళు కానీ ఈరోజు పార్టీలో ఉండి పెత్తనం చేసిస్తే ఎట్లుంటుంది? ఈ పొద్దు జగన్ కోసం గుండె కోసుకుంటామంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బల్ల గుద్ది చెప్తున్నాం, మధుసూదన్ గుప్తా అన్నకి టికెట్ వస్తే ఈ పామిడి మండలంలో లీడర్లంతా యాపక్కుంటారో చెప్పమనండి.